మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యించిన మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు శక్తిగల వాక్యం దానం చేసుకుందాం. సందేశాంశము అభివృద్ధి పరిచి దీవించే దేవుడు. అభివృద్ధి పరిచి దీవించే దేవుడు. మనం సేవించే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు, గొప్పగా దీవిస్తాడు. ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు యెహెజ్కేలు 36:9 చూస్తే మన పక్షం ఉండి అభివృద్ధి పరుస్తాడు. దేవుడు మన పక్షం ఉండి అభివృద్ధి పరుస్తాడు. ఈరోజు వాక్యం నీ జీవితంలో దేవుడిని పక్షంగా ఉండాలంటే ముందు నువ్వు దేవుని పక్షంగా ఉండాలి. నేను మీ పక్షంగా ఉన్నాను ప్రభు అంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన పక్షంగా మనం ఉండాలి. మనం దుష్టుడి పక్షంగా లోకాశ పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉండనే ఉండడు. ఎప్పుడైతే నువ్వు దేవుని పక్షంగా ఉంటావో అప్పుడు ఆయన నీ పక్షంగా ఉండి నీ ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు గొప్పగా దీవిస్తాడు. రెండోది చూస్తే తామ్ర పుష్పలే అభివృద్ధి పరుస్తాడు. తామ్ర పుష్పలే హోషయ 14:5 చూస్తే చెట్టునకు మంచున్నట్లు నీ అతని కుందును అతని తామ్ర పుష్పలే అభివృద్ధి పరుతును అని వాక్యం తెలుస్తుంది. తామ్ర పుష్పము ఏ విధంగా అయితే అది బురదలో ఉండి కనుక శరీరంలో ఉండి ఏ విధంగా అయితే అది త్వరగా వికసించి ఫలించినట్టు దేవుడు మన జీవితాన్ని కూడా చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే తామ్ర పుష్పము నేలలో ఉంటుంది కానీ దానిలో నీరు కానీ బురద కానీ ఉండనే ఉండదు. అనగా మనం లోకంలో ఉన్నాం కానీ లోకాశలో మనలో ఉండకూడదు. అప్పుడే లోకాశలో లోకంలో ఉన్న మన జీవితాన్ని లోకాశలతో నిండి ఉండకూడదు. ఏముండాలంటే వాక్యంతో ఉన్న మన హృదయము మన జీవితం నిండాలి. అందుకనే తామ్ర పుష్పాలే అభివృద్ధి పడుతున్న ప్రభు ఎందుకనంటే అది చెరువులలో ఉంటుంది కానీ అది ఎంత నీట్గా ఉంటుందో ఒకరోజు మనం దాన్ని చూడగలం. అందుకనే గమనించండి, తామ్ర పుష్పాలే మనం ఉండాలంటే మనం లోకంలో ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు. లోకాశలు మనలో లేకుండా దేవుని ఆశ దేవుని కొరకు నిలబడే ఉద్దేశం కలిగి మనం ఉన్నప్పుడే తామ్ర పుష్పాలే దేవుడు అభివృద్ధి పరుస్తాడు. మూడోది చూస్తే మీకు కరువు రాకుండా అభివృద్ధి పరుతును. యెహెజ్కేలు 30:29 చేస్తే ధాన్యానికి దేవుడు అభివృద్ధి పరుస్తుంట కరువు రాకుండా. ఇంతకాలము కరువు చేత నువ్వు అల్లడిపోతున్నావా? ఉద్యోగం లేక, వ్యాపారంలో లాభం లేక, ఇంకా రకరకాల పని చేస్తున్న పేద స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రభు అంటున్నాడు కరువు రాకుండా నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నా అన్నాడు. ఈరోజు నుంచి నీ ఇంట్లో ఉన్న కరువు యేసు నామములో తొలగిపోదు గాక, సమృద్ధి దేవునికి ఇచ్చింది గాక. నాలుగోది చూస్తే నవహు కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించి అభివృద్ధి పరిచాడు. అనగా ఎప్పుడైతే వాళ్ళు కుటుంబంతో ఓడెక్కినప్పుడు కుటుంబంతో కలిసి దేవునితో గడిపినప్పుడు ప్రపంచం మొత్తం మునిగిపోయింది. కానీ నవహు కుటుంబం మాత్రానికి ఆయన ఏం చేసినంటే ఓడల నుంచి పిలిచి అంటున్నాడు వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని అభివృద్ధి పరిచాడు దేవుడు. ఈరోజు మనం ఎప్పుడైతే కుటుంబంతో కలిసి దేవుని సేవిస్తామో, కుటుంబంతో కలిసి దేవునితో గడుపుతామో అప్పుడు మన కుటుంబానికి కూడా దేవుడు గొప్పగా దీవించి అభివృద్ధి పరిచి ఆశ్రయిస్తాడు. ఈరోజు ఇంతకాలము నువ్వు ఒక్కడే ఉన్నావు అయితే నీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళలేక వాళ్ళు రాకపోతే వాళ్ళ కోసం నువ్వు భారంతో ప్రాణం చేస్తే నీ భర్తను మార్చగలడు, నీ భార్యను మార్చగలడు, నీ పిల్లలను కూడా దేవుడు మార్చి నవహు కుటుంబాలే దేవుడు గొప్పగా దీవించగలడు. ఇంకో ఐదోది చూస్తే మీకు క్షేమవృద్ధి కలుగజేస్తాడు. దానియేలు 4:1 చూస్తే మీకు క్షేమవృద్ధి కలుగును. దానియేలు సింహం బోన్లో నుంచి విడిపించి షడ్రక మెషక అబేద్నెగోను అగ్ని గుండెల నుంచి విడిపించి దేవుడు వాళ్ళు చేసినట్టే క్షేమవృద్ధి కలగజేశాడు. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అంటున్నాడు మీకు క్షేమవృద్ధి కలుగును గాక. దానియేలు దేవుడే నీ దేవుడు, షడ్రక మెషక అబేద్నెగోను దేవుడే నీ దేవుడు అని వాళ్ళ వలె నువ్వు దేవుని కొరకు నిలబడ్డప్పుడు నీకు క్షేమవృద్ధి దేవుడు కలగజేస్తాడు. ఆరో చూస్తే బలహీనంగా ఉన్న వారిని బలావృద్ధి కలిగిస్తాడు. బలహీనంగా ఉన్న యెషయా గ్రంథము 40:20 చూస్తే బలహీనంగా ఉన్న వారి కానీ బలావృద్ధి కలిగిస్తాడు. బలహీనంగా ఉన్నవా?
ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనంగా ఉన్నవా? ఆర్థిక పరంగా నువ్వు బలహీనంగా ఉన్నవా? రోగంతో నువ్వు బలహీనంగా ఉన్నవా? కష్టాల చేత నువ్వు బలహీనంగా ఉన్నవా? అయితే ఆయన అంటున్నాడు, మన దేవుడు సొమ్మసిల్లడో అలయడో. ఆయన సొమ్మసిల్లేవాడు కాదు, అలసిపోయేవాడు కాదు. కానీ బలహీనంగా ఉన్న మన జీవితాల్ని ఆయన బలపరిచే దేవుడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడిపి, ప్రభు నా జీవితాన్ని బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు అని నువ్వు దేవుని అడిగినప్పుడు బలహీనంగా నీ జీవితాన్ని కూడా దేవుడు బలపరిచి నిలబెట్టగలడు. చివరికి చూస్తే జీవమును ఆయన సమృద్ధిగా ఇస్తాడు. జీవమును యోహాను సువార్త 10:10 చూస్తే దొంగ దోసుకుంటానికి వస్తాడు, కానీ ఆయన అంటాడు నేను సమృద్ధి జీవాన్ని ఇటునికి వచ్చాను అంటాడు. జీవం ఆయన సమృద్ధిగా ఇస్తాడు, అనగా తన ఆత్మ నింపుదల ఆయన సమృద్ధిగా ఇస్తాడు. అందుకనే ఈరోజు నీ జీవితం ఎండిపోయిన ఎముకల వలె ఉన్నదా? ఆత్మీయ స్థితి కానీ ఇంకా రకరకాలుగా కుటుంబ పరిస్థితి కానీ ఎండిపోయిన ఎముకలాగా ఉన్నాయా? నీ కొడుకు, నీ బిడ్డ, నీ కుటుంబం అనారోగ్యం చేత ఎండిపోయిన ఎముకలాగా ఉన్నారా? ఆ రోజు ఎండిపోయిన ఎముకలకు సైతము ప్రభు జీవానికి నిలబెట్టిన దేవుడు. నీ కుటుంబం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అనగా మనం ఎప్పుడైతే ఆయన జీవాన్ని కోరుకుంటున్నామో, ప్రభు నీ ఆత్మతో నాకు, నీ ఆత్మ చేత నింపు, నీ ఆత్మ నింపుదల దయచేయి అని నువ్వు దేవుడు అనేటప్పుడు ఆయన సమృద్ధిగా నా గిన్నె నిండు పొర్లుస్తున్నట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని కోణంలో దీవించి ముందుకు నడిపించగలడు. ఇటు వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.